తెలుగుదేశం పార్టీలో కొత్త చేరికలు చిలుకలూరిపేట నియోజకవర్గంలో ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉన్నాయి. మర్రి రాజశేఖర్ చేరికతో టీడీపీ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిలుకలూరిపేట రాజకీయాల్లో హై టెన్షన్ ఉంటుంది. అయితే సుదీర్ఘకాలం మర్రి రాజశేఖర్ వర్సెస్ పత్తిపాటి పుల్లారావు యుద్ధం నడిచింది. అయితే 30 years ఇండస్ట్రీ ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీలో పాగా వేస్తే వైసీపీ నుంచి విడుదల రజని చిలుకలూరిపేటలో దేక్లెంగే అంటూ ఉన్నారు. అయితే ఇటు టీడీపీలో మర్రి రాజశేఖర్ పొలిటికల్ స్టెప్పులు కాకరేపుతూ ఉన్నాయి. అక్కడ తెలుగు తమ్ముళ్లు ఆయన రాకపై అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు. దీంతో పేట రాజకీయం మరోసారి హీట్ ఎక్కుతోంది. మర్రి రాక పేట టీడీపీలో చిచ్చు పెట్టిందా? లీడర్ల రాజీనామాల వెనుక ఉన్నదెవరు? మర్రి చేరికను నిరసిస్తూ రాజీనామా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మర్రి రాజశేఖర్ సొంత నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల్లోనూ ఈ ముసలం కనిపిస్తుందని చెబుతూ ఉన్నారు. దీంతో ఇన్నాళ్లు ఒక్కతాటిపై నడిచిన పార్టీ ఇప్పుడు 2 వర్గాలుగా విడిపోయే పరిస్థితి కనిపిస్తుందన్న టాక్ అయితే వినిపిస్తుంది. మర్రి వైసీపీలో ఉన్నంత కాలం అక్కడ 2 గ్రూపులు నడిచాయి. విడుదల వర్గం ఒకటైతే మర్రిది మరొక వర్గంగా ఫ్యాన్స్ పార్టీ విడిపోయినట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆయన టీడీపీలోకి చేరడంతో అక్కడ ముసలం స్టార్ట్ అయింది. ఎమ్మెల్సీ మర్రి చేరికపై తమకు కనీస సమాచారం లేదన్న ఆగ్రహంతో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. వీరంతా ఎమ్మెల్యే ప్రత్తిపాటికి బాసటగా నిలుస్తున్నట్టుగా చెబుతూ ఉన్నారు. దశాబ్దాలుగా టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేసిన మర్రిని నియోజకవర్గ నేతలకు చెప్పకుండా ఎలా పార్టీలోకి తీసుకుంటారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వర్గం ప్రశ్నిస్తుందట. 6 నెలలుగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతున్నా పార్టీ నుంచి తమకు కనీస సమాచారం కూడా లేదని అంటున్నారు. చిలుకలూరిపేట టీడీపీలో అలజడి కనిపిస్తోంది. అయితే జిల్లా, రాష్ట్ర పార్టీ ఇంతవరకు ఈ విషయంపై జోక్యం చేసుకోకపోవడం మరింత వేడి పుట్టేస్తుంది. టీడీపీలో గత కొన్ని దశాబ్దాల నుంచి ప్రత్తిపాటి పుల్లారావు బలమైన నేతగా ఉన్నారు. మర్రి రాజశేఖర్ నిన్న మొన్న వరకు కాంగ్రెస్, వైసీపీలో ఉండి ప్రత్తిపాటి పుల్లారావుకు వ్యతిరేకంగా కొన్నిసార్లు పోటీ చేశారు. కొన్నిసార్లు వ్యతిరేకంగా పనిచేశారు. ఆయన ఓటమికి కూడా కారణమయ్యారు. దీంతో ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు ఆయన వర్గీయులు మర్రి రాజశేఖర్ను తమ ప్రత్యర్థిగానే భావిస్తుంది. అయితే నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలకు మర్రి రాజశేఖర్ వైసీపీలో మంచి మిత్రుడిగా ఉండేవారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరి తిరిగి నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అధినాయకత్వానికి కూడా దగ్గరయ్యారు. లావు శ్రీకృష్ణదేవరాయలు సూచనతోనే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మర్రి రాజశేఖర్ వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు టీడీపీలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే మర్రి రాజశేఖర్ చేరిక వెనుక ఎంపీ లావు చక్రం తిప్పారన్న టాక్ అయితే వినిపిస్తుంది. అయితే పుల్లారావు వర్గ అభ్యంతరం కూడా ఇదేనని వాళ్ళు అంటూ ఉన్నారు. లావు శ్రీకృష్ణదేవరాయల సన్నిహితుడైన మర్రి సైకిల్ ఎక్కడంపైనే పేట తెలుగు తమ్ముళ్లు గుర్రు మీదున్నారని ప్రచారం అయితే జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీ కండువా కప్పుకోవడంతో చేసేదేమీ లేదని జిల్లా పార్టీ నేతలు అంటున్నారట. చిలుకలూరిపేటలో ఎమ్మెల్యే పుల్లారావు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేలా మర్రికి సూచనలు చేశారని టాక్ అయితే వినిపిస్తుంది. క్యాడర్, లీడర్ల ఆగ్రహం చల్లబడే వరకు సైలెంట్ గా ఉండాలని సజెషన్స్ ఇచ్చారని ప్రచారం అయితే జరుగుతుంది. మర్రి చేరికతో టీడీపీలో ముసలం స్టార్ట్ అయినట్టేనన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పటికైతే పెద్ద సమస్యగా కనిపించకపోయినా టికెట్ రేసు వచ్చేసరికి పేట రాజకీయం రంజుగా మారడం ఖాయమన్న టాక్ అయితే వినిపిస్తుంది. మర్రి వర్సెస్ పుల్లారావు డైలాగ్ వార్కు తెరదీసే సిచ్యువేషన్ కూడా రావచ్చంటున్నారు. అయితే మర్రి రాజశేఖర్ను మరో నియోజకవర్గంలో అకామిడేట్ చేసే యోచనతోనే ఆయన్ను చంద్రబాబు పార్టీలోకి తీసుకున్నారని అంటున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు. మర్రి చేరడం వెనుక నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రమేయం ఉందని అనుమానించి పేట టీడీపీ నేతలు సోషల్ మీడియాలో
ఎంపీ తీరును ఎండగడుతూ ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న పార్టీలో లావు వేలు పెట్టి చిచ్చు పెట్టారంటున్నారు. చిలకలూరిపేటలోని 4 మండలాల్లో టీడీపీ నేతలు రాజీనామా చేస్తున్నట్లు హెచ్చరిస్తూ ఉన్నారు. పార్టీ సీనియర్ నేతలు కూడా రాజీనామాలు ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. వీరంతా ఎమ్మెల్యే ప్రత్తిపాటి వర్గానికి చెందిన వారే కావడంతో ఈ వివాదం ఎటు దారి తీస్తుందోనని పార్టీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పేట తెలుగు తమ్ముళ్ల ఆగ్రహాన్ని అధినాయకత్వం ఎలా చల్లారుస్తుందో చూడాలి. మరి అందరికీ నమస్కారం. ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గం నాదేండ్ల మండల పార్టీ సర్వసభ్య సమావేశం 15 గ్రామాల నాయకులతోటి ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క అజెండా ఒక కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్న నాయకుల ప్రాణాలు తీయాలనుకున్నటువంటి ఒక ఉగ్రవాదిని పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకోకుండా, అభిప్రాయం తీసుకోకుండా పార్టీలో చేర్చుకుంటూ కండవ కప్పుకోవడం అనేది ఈరోజు పార్టీయే శ్వాసగా బతికినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చిలకలూరిపేట నియోజకవర్గం యొక్క ఆవేదన తెలియజేయడం కోసం ఈరోజు ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. కండవా మార్చుకోమని 25 సంవత్సరాలుగా అధికారంలో ఎప్పుడుంటే అప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గంలో 2004వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మర్రి రాజశేఖర్ అనేటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ అనేకమైనటువంటి కేసులు, దాడులు, హత్యాయత్నాలు, మానభంగాలు చేయించినటువంటి తప్పుడు కేసులు పెట్టించినటువంటి వ్యక్తి. ఈ నియోజకవర్గం ఒక రోల్ మోడల్గా తయారు చేశాడు. తప్పుల కేసులు పెట్టడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక 307 కేసులు, అనేక SC/ST కేసులు, దుర్మార్గమైనటువంటి ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టించి జైలుకు పంపించినటువంటి ఘనమైన చరిత్ర, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని పంపించిన చరిత్ర ఈ మర్రి రాజశేఖర్. ఇటువంటి వ్యక్తిని చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా పార్టీయే జీవితంగా బతికినటువంటి, ఆస్తులన్నీ ధ్వంసమైనా కూడా, అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఎక్కడ వెన్ను చూపించకుండా, మడిమ తిప్పకుండా, తెలుగుదేశం పార్టీ జెండాని దింపకుండా పనిచేసినటువంటి నాయకులను ఈరోజు పార్టీ అవమానించింది. అది తీవ్ర మనోవేదన కలుగుతా ఉంది. ఈరోజు మాకు 25 సంవత్సరాలు పోరాటం చేశాం ఒక మర్రి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తితో. దాదాపు 2005 నుంచి 2010 వరకు ఈ నాదేండ్ల మండలం చిలకలూరిపేట నియోజకవర్గంలో కేసు లేనటువంటి నాయకుడు లేడు, కేసు లేనటువంటి కార్యకర్త లేడు, జైలు పంపించినటువంటి వ్యక్తే లేడు. అనేక దాడులు, అనేక కేసులు పెట్టిన చరిత్ర. ఎవరైతే కండవ కప్పుకోలేదని కేసులు పెట్టి జైలుకు పంపించాడో అదే వ్యక్తి ఈరోజు పగలంతా పురుగులు తిని గోడ మీద రాముల వారి గుడి చాటును తాక్కున్న బల్లి టైపులో ఈరోజు నువ్వు వెళ్ళి కండవ కప్పించుకుంటే సచ్చిలుడు అయిపోతావా మర్రి రాజశేఖర్ గారిని అడుగుతున్నాను నేను. ఎంతమందిని ఈ నియోజకవర్గంలో చంపించాలని ప్రయత్నం చేశారు, తప్పుడు కేసులు పెట్టించాలని ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ఎలా తెలుగుదేశం పార్టీ మీకు నచ్చింది? అదే కండవ తీసేయమని నా మీద ఎన్ని కేసులు పెట్టించారు? ఈ గ్రామం సాతులూరు గ్రామంలో 307 పెట్టి రాజమండ్రి జైలుకి ఎంతమందిని పంపించారు మీరు? SC/ST కేసులు, తప్పుడు కేసులు పెట్టి 2006లో ఎంతమందిని జైలుకి పంపించారు? నా మీద ఎప్పుడు రౌడీ షీట్ తీయించారు? నన్ను ఎన్ని రోజులు జైలుకి పంపించారు? తెలీదా? మర్చిపోయారా మీరు? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిశీలించాలని మేము ఆవేదన పొందుతా ఉన్నాం. మా ఆస్తులు పోయినాయి, మా జీవితాలు పోయినాయి. 25 సంవత్సరాలు ఎత్తిన జెండా తెంచకుండా పోరాటం చేశాం ఈ వ్యక్తితో మేము. ఎందుకు మీరు మా యొక్క ఆలోచనలకు అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకోలేకపోయారు? ఎందుకు పార్టీ ఒక కమిటీ పంపించి మా యొక్క సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎందుకు మా యొక్క మనోభావాలు తెలుసుకోలేకపోయారు? అధికారం లేనప్పుడేమో కార్యకర్తే అధినాయకుడు అన్నారు. ఈరోజు ఆ కార్యకర్త అధినాయకుడు ఎక్కడికి పోయాడు? ఎందుకు అధినాయకుడిని పిలువబడిన కార్యకర్తను మీ అభిప్రాయం ఎందుకు తీసుకోలేకపోయారు? కార్యకర్తే మాకు అన్ని సర్వస్వం అని చెప్తుంది పార్టీ. ఇక్కడ మేము పార్టీని తప్పుపట్టట్లా. ఎలక్షన్లకు ముందు అనేక మంది వైసీపీ పార్టీ నుంచి వచ్చారు, ఎలక్షన్ అయిన తర్వాత అనేక మంది వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు. అందరూ కలిసిపోయి పనిచేస్తున్నారు. కానీ ఇతను కలిసిపోయే మనిషి కాదు. అతను చేసినటువంటి దుర్మార్గాల్ని
మర్చిపోలేనటువంటి పరిస్థితి ఈరోజు కార్యకర్తల్లో ఉంది తెలుగుదేశంలో చిలకూరుపేట నియోజకవర్గంలో. మీరు ఇదే విధానం కొనసాగితే మరి రాజశేఖర్ గారిని ఈరోజు మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటే నాదెండ్ల మండలంలో ఏ ఏ పదవుల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్ని పదవుల్లో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు పదవులు పొందున్నారో అందరూ రేపు రాజీనామా చేయబోతున్నాం. ఇది ఎవరు చెప్పినా ఆగేది కాదు. మీరు నిర్ణయాలు కరెక్ట్ చేసుకోవాలి. మేము మా రక్తాన్ని ధారపోసి మా కుటుంబాలను వదిలేసి ఈరోజు మేము పార్టీని ఈ స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఉంచగలిగాం. కాబట్టి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. మరి రాజశేఖర్ని పార్టీలో చేర్చుకోవడానికి వీల్లేదు. చేర్చుకునేటట్లయితే నేను నాదేళ్ల మండల పార్టీ ప్రెసిడెంట్గా మొదటి రిజైన్ రేపు నాది ఉంటుంది. మండలంలో ఉన్న వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త దీన్ని వ్యతిరేకిస్తూ పుల్లారావు గారికి సంఘీభావంగా మేమందరం పదవులకు రాజీనామా చేస్తామని హైకమాండ్కి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు.